హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్. రాబోయే టెట్ మరియు డిఎస్సిలలో మీరు అత్యధిక మార్కులు సాధించే విధంగా గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సిలలో అడిగినటువంటి ప్రశ్నలను విశ్లేషణ చేస్తూ సిరీస్ రూపంలో ఈ వీడియోలను నేను చేస్తున్నాను. ఇది సిరీస్ నంబర్ 7గా కొనసాగుతుంది. ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన గతంలో అడిగినటువంటి ప్రశ్నలను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అవసరమైన మీ మిత్రులకి షేర్ చేయండి మరియు ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ పద్ధతిలో పరిశీలించేవారు పరిశీలింపబడేవారు ఒక్కరే అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అంతఃపరీక్షణ పద్ధతి, 2 ప్రక్షేపక పద్ధతి, 3 మనోవిక్షిప్త వాటిక, 4 క్యాట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంతఃపరీక్ష పద్ధతి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం యౌవనారంభ దశ కాలం అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు, 2 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు, 3 6 నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు, 4 2 నుండి 6 సంవత్సరాల వరకు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, రీసెర్చ్ చేయబడిన పరిశోధన ప్రకారం 10 సంవత్సరాలు వచ్చే నాటికి పిల్లలలో ఏర్పడే పదాలు సుమారుగా అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 30,400, 2 34,400, 3 34,300, 4 33,400. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 34,300. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, నాయక ఆరాధన భావన ఎక్కువగా ఉండే దశ ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 కౌమార దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 యవ్వనారంభ దశ, 4 వయోజన దశ. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 కౌమార దశ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్షా బహుమతి నైతికతను నిర్దేశించే స్థాయి ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సాంప్రదాయ స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 సాంప్రదాయేతర స్థాయి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో హేతుకీకరణంకు సంబంధించినది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 ప్రేరేపిత విస్మృతి లేదా బలవంతపు మతిమరుపు, 2 పగటి కలలో తీరని కోరిక తీర్చుకోవడము, 3 అందని ద్రాక్ష పుల్లన, 4 అత్త మీద కోపము దుత్త మీద చూపించడం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 అందని ద్రాక్ష పుల్లన. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక విషయం వైపు ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరిని ఇలా చెప్తారు. ఆప్షన్స్ చూసినట్లయితే 1 సహజ సామర్థ్యము, 2 అభ్యసనము, 3 స్మృతి, 4 అభిరుచి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 అభిరుచి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాణిలో గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞలోని విశేషకానికి సంబంధించనిది అని అడగడం జరిగింది. 1 స్వీయ అవగాహన, 2 స్వీయ నియంత్రణ, 3 స్వీయ ప్రజ్ఞ, 4 స్వీయ ప్రేరణ. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 స్వీయ ప్రజ్ఞ. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రజ్ఞా నిర్ధారణకు సంస్కృతి ప్రధాన కారకం. ఈ ప్రవచనం వీరికి చెందుతుంది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 ఎల్ఎల్ థర్స్టన్, 2 గిల్ఫర్డ్, 3 హోవర్డ్ గార్డెనర్, 4 స్పియర్మన్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 హోవర్డ్ గార్డెనర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్లయితే, నిర్ణయాలు నాయకుడు మాత్రమే తీసుకుంటూ సభ్యుల పాత్ర నామమాత్రంగా ఉండే నాయకత్వ రకమేమి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 నిర్దేశిత నాయకత్వం, 2 జోక్యరహిత నాయకత్వం,
3 ప్రజాస్వామ్య నాయకత్వం, 4 సాంఘిక నాయకత్వం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 నిర్దేశిత నాయకత్వం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్లయితే పునర్బలన అభ్యాస ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్స్ చూసినట్లయితే 1 డెసికో అండ్ క్రాఫర్డ్, 2 కింబల్, 3 గేట్స్, 4 స్మిత్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 కింబల్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినప్పుడు లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి, ఇనుము లోహం కాబట్టి అది కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది. ఈ వాక్యం ఈ భావనోద్భవన సూత్రానికి చెందుతుంది. ఆప్షన్ 1 సాధారణీకరణం నుంచి ప్రత్యేకము, 2 ప్రత్యేకం నుంచి సాధారణీకరణం, 3 మినహాయింపు, 4 విచక్షణ. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 సాధారణీకరణం నుంచి ప్రత్యేకం వరకు. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసినట్లయితే ఒక విద్యార్థి దండనకు భయపడి ఇంటి పని పూర్తి చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ ఏమిటి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అంతర్గత ప్రేరణ, 2 సాధన ప్రేరణ, 3 బహిర్గత ప్రేరణ, 4 సహజ ప్రేరణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 బహిర్గత ప్రేరణ. శిక్షలు లేదా బహుమతులు ఇలాంటి బాహ్య కారకాలైనటువంటి ప్రేరణలకి ఒక వ్యక్తి పని చేసినట్లయితే అది బహిర్గత ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసినట్లయితే కార్యక్రమయుత అభ్యసనం దీని ఫలితం అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 శాస్త్రీయ నిబంధనం, 2 కార్యసాధక నిబంధనం, 3 అంతరదృష్టి అభ్యసనం, 4 యత్నదోష పద్ధతి. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. దీనికి సింపుల్ ట్రిక్ ఏమంటే కార్యక్రమయుక్త అభ్యసనంలో కార్య అని ఉంది, కార్యసాధక నిబంధనలో కూడా కార్య అనే పదం కనిపిస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ దశలో సాధారణ అభ్యసన వక్రరేఖ ఎక్స్ అక్షమునకు సమాంతరంగా ఉంటుంది. ఆప్షన్ 1 ప్రారంభ స్ఫూర్తి, ఆప్షన్ 2 చాంచల్య దశ, ఆప్షన్ 3 పీఠభూమి దశ, ఆప్షన్ 4 పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 పీఠభూమి దశ. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసినట్లయితే ఒక విద్యార్థి ప్రయోగానంతరం ప్రయోగ పరికరాలను భద్రపరిచాడు. ఇది ఏ రకమైన అభ్యసన రంగము అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 మానసిక చలనాత్మక రంగం, 2 జ్ఞాన రంగం, 3 భావావేశ రంగం, 4 సాంఘిక రంగం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో ఒక అంశం విద్యార్థుల అభ్యసనమును అంతగా ప్రభావితం చేయదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అవధానం, 2 లింగభేదం, 3 అభిరుచులు, 4 సహ విద్యార్థుల సాంఘిక స్థాయి. దీనికి సరైన సమాధానం 2 ఉన్నాయి. ఆప్షన్ 2 మరియు 4 రెండు కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసినట్లయితే భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకుని ప్రతిస్పందించే సామర్థ్యము ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 శబ్ద ప్రత్యక్షం, 2 వాక్ ప్రత్యక్షం లేదా ప్రసంగిక ప్రత్యక్షం, 3 సామాజిక ప్రపంచ ప్రత్యక్షం, 4 దృశ్య ప్రత్యక్షం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వాక్ ప్రత్యక్షం లేదా ప్రసంగిక ప్రత్యక్షం. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసినట్లయితే కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలిగితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో స్మృతిని పెంచే కారకం ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అవధానం, 2 దమనం, 3 అవరోధం, 4 అనుపయోగం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 అవధానం. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూసినట్లయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఇక్కడ కలదు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 బెంగళూరు, 2 న్యూఢిల్లీ, 3 చెన్నై, 4 హైదరాబాద్.
దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 న్యూఢిల్లీ. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో సమస్య కేంద్రీకృత మంత్రణం అని దేనికి పేరు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 అనిర్దేశిక మంత్రణం, 2 శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, 3 నిర్దేశక మంత్రణం, 4 స్వీయ మంత్రణం. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 3 నిర్దేశిక మంత్రణం. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూసినట్లయితే పాఠశాల సంస్కృతి అనే భావనను పరిచయం చేసినది ఎవరు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 టైలర్, 2 రూబిన్, 3 పార్కర్, 4 విలార్డ్ వాలర్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 విలార్డ్ వాలర్. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూసినట్లయితే 6 నుండి 8 తరగతులు గల ఒక పాఠశాల సంవత్సరానికి ఇన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలి అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 200, 2 220, 3 210, 4 180. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 220. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 విండోస్, 2 ఎంఎస్ ఆఫీస్, 3 లినక్స్, 4 డాస్. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఎంఎస్ ఆఫీస్. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో పఠనపరమైన సమస్యలకు చెందినది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 డిస్లెక్సియా, 2 డిస్గ్రాఫియా, 3 డిస్కాల్కులియా, 4 డిస్ఫేసియా. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 డిస్లెక్సియా. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూసినట్లయితే విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 42, ఆప్షన్ 2 35, ఆప్షన్ 3 41, ఆప్షన్ 4 38. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 42. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూసినట్లయితే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతులలో ఉండవలసిన మదింపు అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 మౌఖిక పరీక్ష, ఆప్షన్ 2 రాత పరీక్ష, ఆప్షన్ 3 చదివించడం, ఆప్షన్ 4 ఎలాంటి పరీక్ష లేకుండుట. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఎలాంటి పరీక్ష లేకుండుట. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూసినట్లయితే ఆర్టీఈ 2009ను భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 26/8/2009, 2 20/8/2009, 3 15/8/2009, 4 31/8/2009. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 1 26/8/2009. చివరగా 30th క్వశ్చన్ చూసినట్లయితే ఎన్ఈపి 2020 ప్రకారం ఈ సంవత్సరం నుండి ఉపాధ్యాయ పోస్టులకు అర్హతగా 4 సంవత్సరాల బీఈడి లేదా 4 సంవత్సరాల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమమును పరిగణిస్తారు అని అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసినట్లయితే 1 2025, 2 2030, 3 2032, 4 2035. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ 2 2030. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అవసరమైన మీ మిత్రులకి షేర్ చేయండి, మరియు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.